వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి ఐఐటి తిరుపతి నుంచి మనకి నాన్ టీచింగ్ వేకెన్సీస్ కోసం అయితే 39 జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్ అండ్ అదర్ వేకెన్సీస్ కోసం అయితే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఈరోజు అంటే 10th అక్టోబర్ 2022 అయితే స్టార్ట్ అవుతున్నది. ఇంకా ద లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 10th నవంబర్ 2022. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇది IITT స్టాఫ్ RMT 01/2022 డేటెడ్ 7th అక్టోబర్ అయితే ఇది రిలీజ్ అయింది. ఈ రోజు నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ పర్మనెంట్ నాన్ టీచింగ్ వేకెన్సీస్ అనమాట. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో అయితే ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఒక 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి UR SC, ఇంకా జూనియర్ సూపరింటెండెంట్ 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా UR OBC SC EWSకి అయితే ఉన్నాయి. ఇంకా జూనియర్ అసిస్టెంట్ అయితే 13 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. మనకి UR OBC SC ST EWS అందరికీ అయితే ఉన్నాయి, అన్ని కేటగిరీస్కి. ఇక్కడ మనకి శాలరీస్ ఇవ్వడం జరిగింది. పే స్కేల్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి లెవెల్ 3 అంటే 21,700 రూపీస్ బేసిక్తో 69,100 రూపీస్ అయితే పే స్కేల్ అప్లికబుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా మనకి టెక్నికల్ ఆఫీసర్ సిస్టమ్స్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది, URకి ఇచ్చారు. ఇంకా జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్ ఒక వేకెన్సీ ఉంది, URకి ఇచ్చారు. ఇంకా జూనియర్ లైబ్రరీ టెక్నీషియన్ ఒక వేకెన్సీ అయితే ఉన్నది. అలాగే నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ వేరియస్ బ్రాంచెస్ అయితే ఇవ్వడం జరిగింది. సివిల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కంప్యూటర్ సెంటర్ నెట్వర్క్, కంప్యూటర్ సెంటర్ సిస్టమ్, కంప్యూటర్ సెంటర్ సాఫ్ట్వేర్ అండ్ వర్క్ ఫ్లో, ఇంకా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే 6 దాకా ఉన్నాయి, ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా జూనియర్ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా మనకి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా అలాగే జూనియర్ టెక్నీషియన్ సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే జూనియర్ హిందీ అసిస్టెంట్ గ్రేడ్ 1 ఇదైతే ఒక పోస్ట్ అయితే ఉన్నది, URకి ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ అయితే మనం ఇది గ్రూప్ ఏనా, గ్రూప్ బినా, గ్రూప్ సినా అయితే చూసుకోవాలి. దాన్ని బట్టి మనకి ఫీజు అయితే వేరీ అవుతున్నది. కాబట్టి అసిస్టెంట్ రిజిస్ట్రార్ వచ్చేసరికి గ్రూప్ 1 అనమాట. అప్పర్ ఏజ్ 45 ఇచ్చారు. ఇంకా కూడా జూనియర్ సూపరింటెండెంట్ గ్రూప్ బి 32 ఇయర్స్ అప్పర్ ఏజ్ ఇచ్చారు. జనరల్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది. ఇంకా కూడా జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ సి అనమాట 27 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఫర్ జనరల్ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్. టెక్నికల్ ఆఫీసర్ సిస్టమ్స్ గ్రూప్ ఏ 45 ఇయర్స్ అప్పర్ ఏజ్. ఇంకా జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్ గ్రూప్ బి 32 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా జూనియర్ లైబ్రరీ టెక్నీషియన్ గ్రూప్ సి అనమాట 27 ఇయర్స్ అప్పర్ ఏజ్ అయితే ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ గ్రూప్ బి కిందకి వస్తుంది, ఇది 32 ఇయర్స్ అయితే అప్పర్ ఏజ్ ఇచ్చారు. ఇంకా జూనియర్ ఇంజనీరింగ్కి సంబంధించి గ్రూప్ బి అనమాట 32 ఇయర్స్కి అయితే ఇచ్చారు అప్పర్ ఏజ్. ఇంకా జూనియర్ టెక్నీషియన్ గ్రూప్ సి 27 ఇయర్స్. అలాగే జూనియర్ హిందీ అసిస్టెంట్ కూడాను 27 ఇయర్స్ అయితే అప్పర్ ఏజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మనకి గ్రూప్ అయితే ఇవ్వలేదు, ఇది ఒకటి మనకి సపరేట్గా అయితే ఇచ్చారు, అడ్మినిస్ట్రేషన్ హిందీ అని ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా బేసిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి అసిస్టెంట్ రిజిస్ట్రార్కి PG ఇస్తున్నారు, 55% మార్క్స్. ఇంకా 8 ఇయర్స్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇంకా జూనియర్ సూపరింటెండెంట్కి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇంకా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఇవి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం లేదు. ఇంకా టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి BE BTech MSc CSC ECE IT సాఫ్ట్వేర్ అయితే అడుగుతుంది. ఇది ఒకసారి చెక్ చేసుకుంటే ఈ నోటిఫికేషన్ సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మనకి ఫీజు విషయానికి వచ్చేసరికి గ్రూప్ ఏ పోస్టులకి అయితే 500 రూపీస్ ఇచ్చారు, గ్రూప్ బికి వస్తే 300 రూపీస్, ఇంకా గ్రూప్ సికి సంబంధించి 200 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి గ్రూప్ ఏ వేకెన్సీస్కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా రిమైనింగ్ పోస్టులకు సంబంధించి ఆబ్జెక్టివ్ బేస్డ్ రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఇలాగ ఉన్నది. ఇదైతే మనకి అఫీషియల్ లింక్ ఫర్ అప్లై ఆన్లైన్ ఫర్ IIT తిరుపతి.
ఇక్కడ ఇచ్చారు మనకి అడ్వర్టైజ్మెంట్ ఫర్ వేరియస్ పొజిషన్స్, యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి అప్లై ఆన్లైన్ లింక్ ఇచ్చారు. ఈరోజు స్టార్ట్ అయింది 10th October, ఇంకా 10th November 2022 అనేది లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ అప్లై ఆన్లైన్ తీసుకుంటే మనకి ఇక్కడ ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేది క్యాప్చర్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. దానికన్నా ముందు మనం ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకొని మొదలైతే రిజిస్టర్ అయితే అవ్వాలి. అయితే మనకి న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలాగైతే వచ్చింది. ఇక్కడ నేమ్ ఏమన్నారు, ఫుల్ నేమ్, మీ యొక్క ఫుల్ నేమ్ అనమాట. యాజ్ పర్ 10th class ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ ఇవ్వాలి. మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క డిఓబి యాజ్ పర్ 10th class, ఇంకా కేటగిరీ జనరలా SC ST అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియన్ నేషనాలిటీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. ఇదే మీ యొక్క లాగిన్ యొక్క యూజర్ ఐడి అవుతుంది. సో ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడిని ఇక్కడైతే కన్ఫర్మ్ చేయాలి జాగ్రత్తగా. ఇది లేకపోతే మనం తర్వాత లాగిన్ అయితే అవ్వలేము. అందువల్ల ఈ ఈమెయిల్ ఐడిని మనం జాగ్రత్తగా అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నిటిని మనం మార్చుకునే అవకాశం లేదని చెప్తున్నారు. ఇక్కడ ద ఫీల్డ్స్ ఎంటర్ డ్యూరింగ్ రిజిస్టర్డ్ కెనాట్ బి ఎడిటెడ్. ఇదైతే మనం టిక్ ఆన్ చేసి మనం ఇక్కడ రిజిస్టర్ అయితే అనాలి. రిజిస్టర్ అన్నాము, ఇలా అయితే వచ్చింది. యూజర్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అండ్ ఈమెయిల్ హ్యాస్ బిన్ సెంట్ టు సో ఈమెయిల్ విత్ లాగిన్ డీటెయిల్స్. ఆ లాగిన్ డీటెయిల్స్తో మనం లాగిన్ అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఫ్రెండ్స్, మన ఈమెయిల్ ఐడికి అయితే ఒక లింక్ వచ్చింది, దాని మీద క్లిక్ చేయమన్నారు. మనం క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితే పూర్తి అవుతుంది. మనకి పాస్వర్డ్ కూడా ఇచ్చారు. మనం ఇచ్చినటువంటి ఈమెయిల్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చి అయితే మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం లాగిన్ అయితే అయ్యాము. మనకి ఇలాగ డాష్ బోర్డ్ అయితే వచ్చింది. పైన మనకి చేంజ్ పాస్వర్డ్ అన్నారు. వాళ్ళు ఇచ్చిన పాస్వర్డ్ మనం ఇక్కడ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి స్టెప్స్ అయితే ఇచ్చారు, ట్యాబ్స్. ఇక్కడ జనరల్ ట్యాబ్ ఇది. మనం ఇక్కడ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, రిఫరెన్సెస్, అటాచ్మెంట్స్, ప్రివ్యూ అప్లికేషన్, అప్లై టు పోస్ట్, లాస్ట్లో మనకి పేమెంట్ ఏదైతే ఉందో అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. ఇది ఫ్రెండ్స్ మనకి బేసిక్గా అప్లికేషన్ ప్రాసెస్. ఫస్ట్ అయితే ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్, ఇక్కడైతే మన శాలిటేషన్స్ అయితే ఇవ్వాలి. మిస్టర్ అలాగా మనం ఆల్రెడీ నేమ్ ఇచ్చాము. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ మీ యొక్క మదర్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ జెండర్ ఆల్రెడీ వచ్చింది, డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది, ఇక్కడ ఏజ్ యాజాన్ వచ్చింది, పీడబ్ల్యూడీ క్యాన్ ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చి మనం ఆల్రెడీ అక్కడ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఆర్ యూ రెగ్యులర్ IIT స్టాఫ్, మనం IITలో కనుక వర్క్ చేస్తూ ఉంటే అదర్వైజ్ నో అనమాట. ఆర్ యూ వర్కింగ్ ఇన్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేస్తూ ఉంటే అదర్వైజ్ నో అనమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అదర్వైజ్ నో పెట్టుకోవాలి. ఇక్కడ ఆర్ యూ ప్రొఫిషియంట్ ఇన్ కంప్యూటర్స్ అదైతే ఎస్ పెట్టాలి. మన కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అడుగుతున్నారు, అదైతే ఎస్ పెట్టాము మనం. ఇక్కడైతే ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి అయితే ఉంటే ఇవ్వాలి, లేకపోతే లేదు. ఇక్కడైతే మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వాలి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇక్కడ కరెంట్ అడ్రస్ 1-2 సిటీ, మీ యొక్క డోర్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగా మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తుంటే ఆ స్టేట్. ఇంకా కూడా కంట్రీ ఆటోమేటిక్గా వచ్చింది. మీ యొక్క పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. పైది కింద సేమ్ అయితే కనుక ఎస్ పెట్టేస్తే పై అడ్రస్ కిందకి వచ్చేస్తుంది. లేదంటే ఇవి కూడాను ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అంటే మనం నెక్స్ట్ ట్యాబ్కి అయితే వెళ్తాము. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాం. ఇక్కడ మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ 10th class, ఇక్కడైతే మీ యొక్క స్కూల్ అయితే కాలేజ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ బోర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్స్ అయితే మీకు ఎన్ని మార్క్స్కి, సపోజ్ 600, 500 అలాగా మీకు ఎన్ని మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, లేకపోతే ఎంత గ్రేడ్కి మీకు ఎంత CGPA వచ్చింది, అలాగే ఇక్కడ పర్సంటేజ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఈక్వలెంట్ గ్రేడ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ స్టార్టింగ్ డేట్ అనమాట. అలాగే 10th యొక్క స్టార్టింగ్ డేట్, అలాగే మన ఎండ్ డేట్ ఎప్పుడు కంప్లీట్ చేసామో దాని సర్టిఫికేట్ అయితే ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇంకా ఇక్కడ కింద మన గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్, మన క్వాలిఫికేషన్కి ఏదైతే మనకి అడిషనల్, ఏదైతే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కావాలో అదైతే మనం అప్లోడ్ చేసి ఎంటర్ చేసి ఇక్కడ మనం ఈ టిక్ ఆన్ చేసి ఈ రెండు కూడాను మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే అనాలి. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాం. ఇక్కడ మన రిఫరెన్సెస్ 2 రిఫరెన్సెస్ అయితే అడుగుతున్నారు. వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్, వాళ్ళ డిజిగ్నేషన్, ఇంకా వాళ్ళ కంపెనీ, లేదంటే కనుక వాళ్ళ ఈమెయిల్ ఐడి, తర్వాత వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్. అలాగే మనం 2 రిఫరెన్సెస్, మీ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇంకా కూడా ఎవరన్నా అఫీషియల్స్ ఎవరన్నా
జాబ్ చేస్తూ ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఎవరైనా రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడితో సహా వాళ్ళ అడ్రస్లు కూడా కంప్లీట్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం నెక్స్ట్ అటాచ్మెంట్స్ ట్యాబ్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి, జేపీజీ లేదంటే పిఎన్జీ ఫార్మేట్లో మనకి 500 KB వరకు ఇచ్చారు. అలాగే ఇక్కడ సిగ్నేచర్ అయితే 200 KB వరకు మనం అప్లోడ్ అయితే చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్ 2 MB వరకు పీడిఎఫ్లో అయితే అప్లోడ్ చేయాలి. ఇంకా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరికైతే ఈ జాబ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి నో అబ్జెక్షన్ అయితే ఇవ్వాలి. ఇదైతే ఆప్షనల్ అనమాట. ఈ రెడ్ మార్క్ పెట్టిన కంపల్సరీగా ఈ 3 అయితే అందరూ అప్లోడ్ చేయాలి. ఇది జాబ్ చేస్తున్న వాళ్ళకి ఇది కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది టిక్ ఆన్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాము. ఇక్కడ స్టాఫ్ రిక్రూట్మెంట్ జాన్వరి 2022 అప్లికేషన్ అని వచ్చింది. ఇక్కడ మన పేరు అవన్నీ వచ్చాయి. మనం టిక్ ఆన్ చేసాము, డిక్లరేషన్. నెక్స్ట్ ప్రొసీడ్ టు కన్ఫర్మ్ అని వచ్చింది. ప్రొసీడ్ టు కన్ఫర్మ్ అన్నాము. ద డేటా కెనాట్ బి ఎడిటెడ్ అని వస్తుంది. మనం మార్పు చేసుకునే అవకాశం లేదని చెప్తున్నారు. కాబట్టి మనం ఒకసారి క్యాన్సిల్ చేసుకుని ప్రీవియస్కి వెళ్ళి చెక్ చేసుకుని మార్చుకోవచ్చు, లేదంటే ఓకే అనొచ్చు. ఓకే అయితే అన్నాము. ఫ్రెండ్స్ మనకి ఇలాగైతే వచ్చింది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ పోస్ట్ టు అప్లై అని వచ్చింది. ఇక్కడ సెలెక్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని వచ్చింది. దాని మీద క్లిక్ చేస్తే ఇదైతే మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ పోస్ట్ దీని మీద క్లిక్ చేస్తే అన్నీ వచ్చాయి. మనం ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి అయితే నేను అప్లై చేస్తున్నాను. మీరు దేనికి అప్లై చేస్తామంటే అదైతే ఇక్కడ క్లిక్ చేస్తే వరుసగా వచ్చినాయి. అదైతే ఆ పోస్ట్ మీద క్లిక్ చేస్తే మనకి అదైతే సెలెక్ట్ అయితే అవుతుంది. ఇంకా మనం ఇక్కడ చెక్ ఆల్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ ఎలిజిబిలిటీ బిఫోర్ అప్లై అని వస్తున్నది. మనకి ఎలిజిబిలిటీ ఉన్నదని అడుగుతున్నారు, టిక్ పెట్టాలి. I have entered all qualifications from SSC onwards, intermediate to UG అన్నీ ఇచ్చామని చెప్పేసి 10th క్లాస్ అన్ని డీటెయిల్స్ ఇచ్చామని టిక్ ఆన్ చేసి మనం సబ్మిట్ అండ్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనాలి. పేమెంట్కి వచ్చాము. ఇక్కడైతే మనం ప్రివ్యూ చూసుకోవచ్చు. ప్రివ్యూ వచ్చింది, క్లోజ్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడైతే మనం ఫీజ్ నాట్ పేడ్ అని వచ్చింది, పే అని వచ్చింది. పే అంటున్నాము. ఇక్కడ మనకి గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, నెఫ్ట్. అలాగా మీ యొక్క కార్డ్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చి ఓటీపీ కనుక వెరిఫై చేస్తే మీకు ఇదైతే అప్లికేషన్ ఫీజు అయితే పే అయిపోతుంది. ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఐఐటి తిరుపతి సంబంధించిన నాన్ టీచింగ్ 39 వేకెన్సీస్ సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్